నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. దళితుల అభ్యున్నతి కోసం జాతీయ ఎస్సీ కమిషన్ పనిచేస్తోందని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ జ్యోతి భవన్లో వడ్డేపల్లి రామచందర్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమిషన్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశేష అధికారులను కల్పించడం జరిగిందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 అధికారం ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్కు సివిల్ కోర్టు పవర్స్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఎవరైనా దళితుల భూములను గుంజుకున్నా, దళితులను కులం పేరుతో దూషించినా, దళితులపై అత్యాచారాలు జరిగినా, ఉద్యోగాలలో అధికారులు దళితులను వేధింపులకు గురిచేసినా, ప్రమోషన్ల విషయంలోనూ బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదిస్తే న్యాయం చేస్తోందని తెలిపారు. మీకు అందరికీ నమస్కారములు. ఎలక్ట్రానిక్ మీడియాకు ముఖ్యంగా భారతదేశంలో నేషనల్ ఎస్సీ కమిషన్ చాలామందికి 75 సంవత్సరాలు అయినా కూడా ఈ యొక్క జాతీయ కమిషన్ ఎస్సీల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతుందనే విషయం చాలామంది దళిత సోదరులకు చాలామందికి తెలియదు. జాతీయ కమిషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 338వ అధికరణ కింద ఎవరికైనా దళితులకు అన్యాయం జరిగినట్లయితే ఆర్టికల్ 338 ప్రకారంగా సివిల్ కోర్టు పవర్స్ ఇచ్చారు. సివిల్ కోర్టు పవర్స్ ఎలా ఇచ్చాడు? దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్, దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, అవర్ బాడీస్. ఎలా ఇచ్చారంటే ఎవరికైనా దళితులకు ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళ భూములు గుంజుకున్నా, వాళ్ళ కులం పేరు మీద దూషించినా, వాళ్ళను వాళ్ళ యొక్క అత్యాచారాలు చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా వాళ్లకు ఈ యొక్క రాజ్యాంగం సివిల్ కోర్టు పవర్ ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచారు. 1950 జనవరి 26ను గణతంత్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఇవాళ మనకు రాజ్యాంగం అయింది. ఎవరికైనా దళితులకు ఏ రకంగానైనా అన్యాయాలు భూముల విషయంలో కానీ, వాళ్ళ యొక్క ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళ రిక్రూట్మెంట్ విషయంలో కానీ, వాళ్ళు పర్సనల్గా ఎవరినైనా తిట్టినా, పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు సహకరించకపోతే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఈ యొక్క జాతీయ కమిషన్ ఉంది. ఈ దేశంలో జ్యుడిషియల్ పవర్ ఏ కమిషన్కి లేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మాత్రం పక్కాగా ఉంది. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుంది. అట్లాగే దళితులపై ఏదైనా దాడులు ఏదైనా చేస్తే ఈ యొక్క జాతీయ కమిషన్ టేకప్ చేస్తుంది. ఫస్ట్ మాకు పిటిషన్ వచ్చిన వెంటనే మేము నోటీస్ జారీ చేస్తాం. నోటీస్ జారీ చేసిన తర్వాత నోటీస్ స్పందించకపోతే కలెక్టర్ మాకు అపిలేట్ అథారిటీ, ఎస్పీ మాకు ఆయన ఆ క్యాడర్ వ్యక్తులనే మేము పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కింది స్థాయి అధికారులు మాకు అప్లికేబుల్ కాదు జాతీయ కమిషన్కి. ముఖ్యంగా ఏదైనా అన్యాయం జరిగితే మేము ఆ స్థాయి అధికారులే పిలుస్తాము. లేదంటే ప్రిన్సిపల్ వీళ్ళు ఒకవేళ వినకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీని పిలుస్తాము. ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ కూడా పిలిచి మేము వాళ్ళని మందలించే పరిస్థితి. ఇవాళ మాకు విశేష అధికారం మాననీయ ప్రధానమంత్రిజీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క చట్టాన్ని బలపరచడం కొరకు ఇవాళ జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క కమిషన్కు ఉండే విశేష అధికారాలు చాలా కోకొల్లలు. మాననీయ ప్రధానమంత్రిజీ దళితులకు, బీసీలకు, వాళ్ళ అభ్యున్నతికి ఇప్పటికి కూడా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. మేము నోటీస్ ఏదన్నా ఫిర్యాదు వస్తే నోటీస్ ఇస్తాం. నోటీసు స్పందించకపోతే సమన్స్ ఇష్యూ చేస్తాం. సమన్స్ ఇష్యూ చేయకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎంత పెద్ద అధికారినైనా, ఎంత పెద్ద పోలీస్ అధికారి అయినా, ఎంత పెద్ద ఐఏఎస్ అధికారినైనా అరెస్ట్ చేసే పవరు ఈ యొక్క జాతీయ కమిషన్కు ఉంది. కాబట్టి అధికారులు ఏదైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి వాళ్లకు న్యాయం చేసే విధంగా వాళ్లకు సహకరించాలని నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. లేకపోతే వాళ్ళు చట్ట పరిధిలో చట్టపరాన్ని అతిక్రమిస్తే ఎవరైనా శిక్షార్హులవుతారని
నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. భారత్ మాతాకి జై. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ట్రై తలాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్ హైదరాబాద్ నందు సబ్ జూనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 10వ తేదీలోగా ఆరేపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ పెద్దపల్లి జిల్లా 9491104610 నంబర్లో సంప్రదించి 500 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ట్రయథ్లాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్ హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు జరపబడతాయి. సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ విభాగంలో ఈ యొక్క సెలక్షన్స్ జరపబడతాయి. సబ్ జూనియర్స్ విభాగంలో 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు మరియు జూనియర్స్ విభాగంలో 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు ఇందులో పాల్గొనడానికి అర్హులు. సబ్ జూనియర్స్ విభాగంలో 350 మీటర్ల స్విమ్మింగ్ మరియు 3 కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జూనియర్స్ విభాగంలో 750 మీటర్ల స్విమ్మింగ్, 5 కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎంపిక పోటీలలో ఎంపికైనటువంటి క్రీడాకారులను వచ్చే నెల 10 నుంచి 13వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. కావున ఈ పెద్దపల్లి క్రీడాకారులు మరి ఈ నెల 13వ తేదీలోపు మరి నా యొక్క నంబర్కు ఫోన్ చేసి పాల్గొనాల్సిన క్రీడాకారులు ఎవరైనా ఉంటే నా యొక్క నంబర్కు కాల్ చేసి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పని భద్రత కల్పించే చట్టబద్ధ హక్కులను వర్తింపజేయాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ IFTU డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 6న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాలని IFTU రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సదస్సు విజయవంతమైంది. IFTU జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ సదస్సును ప్రారంభించగా ప్రముఖ న్యాయవాది IFTU జాతీయ నాయకుడు కామ్రేడ్ బాలన్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మారుస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గం తమ హక్కులు వేతనాలను సాధించుకోవడానికి బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. जिसके लिए वो लड़कर उसको विकसित करवा सकता है, उसके पास कुछ अधिकार है जिसको वो विकसित करवा सकता है. इसके ऊपर चोट अंतर्राष्ट्रीय स्तर पर भी और देश के स्तर पर भी नई आर्थिक नीतियों के आगमन के बाद से लगातार जारी है. अगर जो साथी पुराने हैं हमारे, उनको याद होगा कि पश्चिम बंगाल में जब IFTU ने अपनी अखिल भारतीय कॉन्फ्रेंस करी थी तो हमारे मुख्य अतिथि थे अमित भादुड़ी, जिन्होंने हमारे सामने एक पेपर पढ़ा था जिसमें उन्होंने बताया था कि अंतर्राष्ट्रीय स्तर पर मजदूर वर्ग को अधिकारहीन करने के लिए, उससे उसका आत्मविश्वास छीनने के लिए किस तरह से पूरे दुनिया में कोशिश है कि वर्कर को परमानेंट से इम्परमानेंट कर दे, यानी कि स्थायी से अस्थायी कर दे, अलग अलग नामों में. उस समय जो नाम जिता 24% నుంచి 100% వరకు దేశంలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికుల్ని, అవుట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తా ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలోనైతే కొన్ని రంగాలలో NTPC లాంటి వాటిలలో
కేవలం 5% మాత్రమే పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి 27 యూనిట్లలో మెజారిటీ 95% కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగానే పనిచేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. అది బొగ్గు రంగమైనా, ఎన్టీపీసీ అయినా, రక్షణ రంగమైనా, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే వరకు వాళ్ళ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, వివిధ రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయడం లేదన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఇదే విషయం పైన మనం ఇవాళ ఈ సదస్సును దేశంలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా బడా పెట్టుబడిదారు వర్గమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అమ్మివేయడం ద్వారా కార్మిక వర్గానికి రక్షణగా ఉన్నటువంటి లేబర్ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఇవాళ అనేక సంవత్సరాలుగా మనం డిమాండ్ చేస్తున్నటువంటి కనీస వేతనమైనటువంటి 26,000 రూపాయలు, అదేవిధంగా ఇతర అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులతో పర్మనెంట్ విషయం పైన అనేక కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు కానీ, ప్రభుత్వాల జీవోలు కానీ ఎక్కడ కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. అందుకని వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా గత 20 ఏళ్ల కంటే కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో మరింత పట్టుదలగా సమస్యలమైనటువంటి పోరాటాలు అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన పదంలో ముందుకు సాగుతున్నారు. బహుశా రేపు ఎల్లుండో చలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా వాళ్ళ కార్యక్రమం ఉంది. ఈ రాష్ట్రంలో 1,20,00,000కు సంబంధించి ఉద్దేశించిన కనీస జీవోలు రాలేదని చెప్పి 73 షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి 1,20,00,000 మంది కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న స్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. 25,000 మంది విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులు నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ అమలు జరగలేదు, తక్షణమే మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పి ఇవాళ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళన వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మనం జీతాలు కావచ్చు, కావచ్చు మనం సాధించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు అంగన్వాడీ రంగంలో పెద్ద సంఘమైన సిఐటియు ఈరోజు మనం ఐక్య పోరాటాలు చేయడానికి ముందస్తుగా మన ఐఎఫ్టియు రంగం మాత్రమే ఈరోజు పెద్ద సంఘమైన సిఐటిని కావచ్చు, ఏఐటిసిని కావచ్చు ముందుకు తీసుకురావడం కోసం, ఐక్య పోరాటాలు చేయడం కోసం మనం ఐఎఫ్టియు సంఘం ఐక్యం చేసి ఒక పెద్ద సదస్సు పెట్టి ఏపీలో ఆ సదస్సు ద్వారా సమ్మె 42 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మెలో చేసిన తీర్మానాలు మనకి మినిట్స్ కాపీ రకంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు పోరాటాలు ఉధృతంగా చేస్తే తప్ప, మనం ఐక్య పోరాటాలు తీసుకొస్తే తప్ప మనకి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈరోజు 42 రోజులు సమ్మె చేసిన ఇది మనకి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి సోషల్ మీడియాలో చేసిన అసత్యపర ఆరోపణలు యాదవ సంఘం అధ్యక్షుడు పాత్పల్లి రవికుమార్ యాదవ్ ఖండించారు. యాదవ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను ఒక్కడినే పిలవాలి, ఇతర రాజకీయ పార్టీల నాయకులను పిలవద్దు అని ఏ నాయకులు మాకు చెప్పలేదన్నారు. యాదవ సంఘం అన్ని కుల సంఘాల నాయకులను, అన్ని రాజకీయ పార్టీలను ఎప్పుడూ మేము తక్కువ చేసి చూడలేదని, ఇలా యాదవ సంఘంపై అసత్యపు ఆరోపణలు చేయకూడదని సూచించారు. గత కొన్ని రోజుల క్రితం యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో నిర్వహించినటువంటి కృష్ణాష్టమి వేడుకలకు కులాలకు అతీతంగా కులాల ఐక్యత గురించి, మతాలకు అతీతంగా మతాల ఐక్యత గురించి స్థానిక చౌరస్తాలో భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి వేడుకలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినాం. ఇందులో భాగంగా నిన్న కౌశిక హరి గారు ఒక వీడియోలో చెప్తూ
యాదవ సంఘం వాళ్ళను స్థానిక ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలవద్దని చెప్పేసి ఆదేశించినట్టు ఒక వీడియోలో వినడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కౌశిక హరి గారిని కూడా మొన్న జరిగినటువంటి వేడుకలకు సాధారణంగా ఆహ్వానించినాం. ప్రతి సంవత్సరం వచ్చిన హరిగారు మొన్న ఎందుకో పర్సనల్ పని నుండి రాలేకపోయిండు. పర్సనల్గా యాదవ సంఘం అధ్యక్షుడిగా నేను తనకు ఫోన్ కూడా చేసిన. అలాగే స్థానిక ఎమ్మెల్యేపై రాజకీయ దురుద్దేశాలతోనో లేకపోతే మరొక విధంగా మమ్మల్ని స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఒక్కనే పిలవండి, మిగతా వాళ్ళని పిలవద్దు అని చెప్పాడని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆయన కూడా అందరిని పిలిస్తేనే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ఉత్తేజపరిచిండు. అందులో భాగంగా మతాలకు అతీతంగా హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అమర్ గారిని, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారిని అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా చేసినాం. ఏదైతే నాయకులు కౌశిక హరి గారు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారి మీద చేసినటువంటి యాదవ సంఘం నాయకులను ప్రలోభ పెట్టి మమ్మల్ని పిలవకుండా ఆపాడని చేసినటువంటి ఏదైతే అది ఉందో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రామగుండం నగర యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక ముందు కూడా నగర యాదవ సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు అయినా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా అందరినీ పిలుచుకొని ఈ యొక్క గోదావరి కనిలో కానీ రామగుండం ప్రజల్లో కానీ ఐక్యతను చాటి చెప్పే విధంగా మల్లన్న పట్నాలను కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. అలాగే ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణం మార్కండేయ కాలనీకి చెందిన వి గోవర్ధన్ తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ డిఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పారిశ్రామిక ప్రాంతంలో అధ్వానంగా మారిన రహదారులు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎల్బీ నగర్ మూలం మలుపు వరకు గల ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. వర్షం కురిసిన సమయాల్లో గుంతలన్నీ జలమయంగా మారుతుండడం ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది. నగర ప్రధాన రహదారి అధ్వానంగా మారినప్పటికీ పాలకులు సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోతుండడం పట్ల ప్రజలు వాహనదారుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ప్రమాదకరంగా మారిన ఈ ప్రధాన రహదారిని తక్షణమే మెరుగుపరిచేలా తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీస్ స్టేషన్ నుంచి నిలిపినారు రోడ్డులా వాటర్ ఉన్న వలన ఈ లొందలు ఎలా ఉన్నాయో కనపడడం లేదు. ఇప్పటి వరకు 2-3 రోడ్డు మీదలు పడ్డారు, దెబ్బలు తాకుతున్నాయి. అది హాస్పిటల్ తీసుకుపోవడం అయినది. దయచేసి లొందలు ఈ నీళ్ళని పట్టించుకోగలరు. లారీ నడిచే లారీ బండ్ల వాళ్ళ లొందల పడడం దయచేసి మున్సిపల్ అధికారులు సినీ అధికారులు పట్టించుకోగలరు అని మా మనది. పిల్లలు పెద్ద పెద్ద లొందలు ఉన్న కారణం వల్ల బండ్ల మీద వచ్చేవారు కింద పడుతున్నారు. ముసలి వాళ్ళు ఆ నీళ్ళు ఉండడం వల్ల నిలబడి దెబ్బలు కాకుండా దయచేసి మున్సిపల్ అధికారులు సినీ వారు ఈ అధికారులు పట్టించుకోవాలని మా మనది. సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన ఆర్ఎఫ్సిఎల్ మరమ్మతులు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సమస్యలను అధిగమించి ప్లాంట్ పునఃప్రారంభమయ్యేందుకు మరో 5 రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యతో తరచుగా మొరాయిస్తూ వస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారంలో ఆగస్టు 14వ తేదీ నుండి ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. రైతులు తీవ్ర ఎరువుల కొరతను ఎదుర్కొంటున్న వేళ ఈ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి పునఃప్రారంభం కోసం అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ మరమ్మతులో జాప్యం జరుగుతూనే వస్తుంది. అయితే గత 25 రోజులుగా సాంకేతిక నిపుణులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నట్లుగా తెలియవచ్చింది. మరో 5 రోజుల్లో సమస్య పరిష్కారమై ప్లాంట్లో ఎరువుల ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్లాంట్ పునరుద్ధరణ జరిగితే ఎరువుల లభ్యత విషయంలో కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఆశిస్తున్నట్లుగా 5 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. अमोनिया प्लांट है सर, ये अमोनिया प्लांट है हमारा। यहाँ हम अपने अमोनिया करते हैं 2000 सिस्टम। ठीक है, थोड़ा सा इधर दूर आ जाइए। Tamilian isn't he's the chairman. He's there, I'll give it. वो तो मंथनी से यहाँ पर यहीं है सबसे पहले, और यहीं से डिस्ट्रीब्यूट फिर जो है वो भी हो रही है, और उधर बाहर येलो कलर की जितनी भी लखीमपुर और बाउंड्री वाल साइड एंड वो सारा जो है देश की ध्यान जाती है। दूसरा हमारा ये वाला बना हुआ है, हम इसको भी जो है पूरे चारों तरफ से अलग देते हैं, उसके अलावा तो जो भी केसेस निकलती है वो कवर हुई है। और वो हमारा सामने भेजते हैं, वहाँ पर रिएक्शन होती है और उससे फिर यूरिया बनता है। जो टावर है हमारा बड़ा, वो हमारा ट्विन टावर है। ट्विन टावर गौतम नगर तो जड़े लेक बनाना हर बार 1.5 करोड़ का टेंडर डाल रहे निकाल रहे। उसके हिसाब से यहाँ का फैक्ट्री के हिसाब से ये स्टेट को आप लोग 50% देना है। अब तक आया से कुछ भी नहीं। आप पढ़िए, ये जो तुम्हारा दिल्ली वाला ऑफिस यहाँ पे लाने के लिए आप बात करें तो दिल्ली बोलते हैं हमारे को बेचारा HR साहब। ఆ ప్రోగ్రాంలో ఆర్ఎఫ్ చేయాలి ఒక్క గంట వరకు చూడు.
అయితే హాఫ్ అన్ అవర్ కరెక్ట్. డిఫరెంట్ లొకేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు సరిపడా యూరియా సప్లై చేయాలని ఏఐయూకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిరామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ జిల్లా కార్యవర్గం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పాలకులు యూరియాను సరియైన సమయంలో అందించకపోవడం వల్ల రైతులు వేసుకున్న పంటలకు సకాలంలో యూరియాను అందించక పంటలు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు నష్టపరిహారంగా 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా ఇవాళ అన్ని జిల్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలనిచ్చేటువంటి పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో 5.30 లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలాంటి స్థితిలో ఇవాళ 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ కేంద్రం ఏదైతే వాటా కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ పొట్ట దశలో ఇవాళ పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి. ఇవాళ నాట్లేసుకొని పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఇవాళ పొట్ట దశలో కనుక యూరియా సకాలంలో అందకపోతే అవి తాలు గింజలుగా మారుతాయి, అవి గింజలుగా మిగిలాయి. కాబట్టి రైతు ఆందోళన పడుతున్న అందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ రైతులకు సరిపడా యూరియాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది గిట్టుబాటు ధరల చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన నల్ల చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారత్ అమెరికా పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన భారం వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన 11% తగ్గించిందో అది పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ట్రంప్ యొక్క వాళ్ళ ఆంక్షలకు తలొగ్గొద్దని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బోర్డు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు జిల్లాలో ఎక్కడే ఉన్నా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ యూరియాకు రైతులు చాలా కొరత ఇబ్బంది ఉందని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కలెక్టర్ ముందు ధర్నా చేసి ఇలా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ పాలకులు రైతే రాదు రైతే దేశానికి ఎరువునుకు అని చెప్పినటువంటి ఇలా పాలకులు ఇవాళ రైతులు ఆదుకోవడంలో విఫలం చెందారు. ఇవాళ అనేక పంటలు వేసి ఉన్నాయి. ఆ పంటలు సరైన టైంలో మందులు ఇవ్వకపోతే అవి పంట నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలా పన్నెండు పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈ యొక్క పంటకు చట్టబద్ధ కల్పించాలి. ఇవాళ రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఊరి అందించాలి. ఇవాళ అంటే పంట నష్టపోయినటువంటి వర్షాలు నష్టపోయిన పంటలకు కూడా అంచనా వేసి ఒక ఎకరాకు 50,000 రూపాయలు చెల్లించాలి. లేనట్లయితే అన్ని రైతుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సభ పురస్కరించుకుని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారి రాజయ్య మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసినప్పుడు సురవరం సుధాకర్ రెడ్డితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన ద్వారా స్ఫూర్తి పొందినానని తెలిపారు. ఆయనతో నాకున్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు మన గురారికంలో ఏఐవైఎఫ్ మహాసభ జరిగింది. ఆ మహాసభలకు ఈయనను ఈ ఆల్ ఇండియా ఏఐవైఎఫ్ ప్రెసిడెంట్గా ఉండేతాను. ఆయనను మనం గురారికానికి పిలిపించుకోవడం జరిగింది. అప్పుడు ఆయన గోదావరికని కాకుండా కలకట్టా నుంచి ఆయన వస్తుంటే ఈస్ట్ కోస్ట్లో నేను వెళ్ళి వరంగల్లో ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి గోదావరికని తీసుకొచ్చి గోదావరికని నుంచి మళ్ళీ కలకట్టాలో జరిగినటువంటి జాతీయ నేషనల్ కాన్ఫరెన్స్కు పోవడం జరిగింది. దాంట్లో నాకు ఆయనకున్నట్టు అనుబంధం, ఆయనతోటి మాట్లాడిన సందర్భాలు అవి చూస్తే నిజంగా చాలా నిస్వార్థపరుడు, ఎంతో ధనవంతుడు. ఆయన మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి చాలాసార్లు ఆయన పోటీ చేయడం జరిగింది. దీంట్లో మరణంగానే ఈరోజు ఆయన పరమపదించినందుకు ఆయనకు సంతాప సూచకంగా ఈరోజు మనం జోహార్లు అర్పించాలని కోరుతూ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై. పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం గారికి సంతాప అధ్యక్షత వహిస్తున్న బంగారు రాజయ్యకి అదేవిధంగా తోటి రిటైర్ ఉద్యోగులకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆగస్టు 22వ తారీఖు రోజు మాజీ పార్లమెంట్ సురవరం సుధాకర్ మరణించడం జరిగింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఆయన చేసిన దేశము అదేవిధంగా కార్మిక వర్గానికి బడుగు పేద వర్గానికి చేసిన సేవలను నెమరు వేసుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈయన గారు 1942 మార్చి 25వ తారీఖు మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి అనే గ్రామంలో జన్మించారు. మొదటి నుంచి వీళ్ళకు ధనిక భూస్వామి కుటుంబం అయినా సరే, భూస్వామి కుటుంబాల్లో పుట్టినా సరే ఆయన కేవలము శ్రామిక వర్గానికి పేదలకే సేవ చేసేందుకే పూసికొల్పాడు. అదేవిధంగా ఈయన చిన్నప్పుడు కర్నూలులో స్కూల్లో చదివేటప్పుడు కేవలం 13-14 సంవత్సరాల వయసులో ఆ స్కూల్లో చాక్పీసులు లేవని అలాగే బ్లాక్ బోర్డు లేవని ఆ రోజే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. మొదటి నుంచి వామపక్ష సాహిత్యం చదువుకుంటూ కమ్యూనిస్టు భావాలను పెంచుకుంటూ దేశానికి సేవ చేయాలని తప్పడపడిన మహనీయుడు మన సురవరం గారు. ఈయన పెదనాన్నగారు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు ఉండేది. ఆయన పేరు మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గతంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించారు. అదేవిధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే ఏఎస్ఎఫ్ లో చేరిన తర్వాత ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 1970 ప్రాంతంలోనే ఢిల్లీలో పార్లమెంటు ముందు యువతకు 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించాలని నినదించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 2 సార్లు పార్లమెంటుకు నల్గొండ నియోజకవర్గ పార్లమెంటుకు ఎన్నికారు. ఆ రోజు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి మీద సిపిఐ తరఫున పోటీ చేశాడు, కానీ ఓటమి జరిగింది. అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఓటమి జరిగింది. ఓటమి చెందినా సరే ఎటువంటి బాధపడకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో చేశారు. పార్లమెంటు 2 సార్లు ఎన్నిక కాబడ్డప్పుడు నల్లధనంపై అవినీతిపై పోరాటం చేశాడు. ఆయన వయస్సు పెరిగినా సరే ప్రజలకు సేవ చేసేందుకు ఏ చిన్న వ్యక్తి వెళ్లినా సరే ఒక లెటర్ ఇచ్చేసి ఆ పని చేయించిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా
సింగరేణి కాలనీస్లలో కూడా ఎన్నోసార్లు పర్యటించి కార్మికుల యొక్క హక్కుల గురించి సౌకర్యాల గురించి గళమెత్తిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా చివరకు అనారోగ్యరీత్యా గత నెల 22వ తారీఖు హైదరాబాద్ పర్వనించారు. ఆయన పర్వనించిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రము అధికార లాంఛనాలతో అంతిమయాత్ర కొనసాగించడం. అదేవిధంగా ఆయన సంవత్సర సభలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు నాయకులు పాల్గొనడం అంటే ఆయన ఒక అజాత శత్రువుగా గుర్తించబడ్డాడు. శత్రువు కూడా హాని తలపెట్టిన వ్యక్తి, సిద్ధాంత రీత్యా వ్యతిరేకంగా ఉన్నా సరే ఇతర రాజకీయ పార్టీల నుంచి అభిమానించబడ్డ వ్యక్తి కేవలం సుధాకర్ రెడ్డి గారు మాత్రమే. ఆయన బ్రతికున్నప్పుడే నా కళ్ళు ఎల్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు దానం చేయడం జరిగింది. ఈయన యొక్క పార్టీ దేవుడు మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఉపయోగపడుతుంది. సహజంగా మరణించిన తర్వాత దానం చేయడం కానీ ఖననం చేయడం, కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్ అప్పగించడం అంటే వాళ్ళ యొక్క దాతృత్వం, వాళ్ళ యొక్క త్యాగదనం, వాళ్ళ దయాగుణం. కాబట్టి ఈ మరణించినా సరే ఆయన ఆశయాలను అందరూ కొనసాగించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి సురవరం సుధాకర్ రెడ్డి గారికి విప్లవ జయజయలు పలుకుతూ జోహార్లు అర్పిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.